హలో దోస్తు, నా పేరు అబ్దుల్లా. మీరు చూస్తున్నది టెక్మయ్మ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ థంబ్నెయిల్ చూసే మీరు వీడియోలోకి అయితే వచ్చారు. చాలామందికి ఇదే ప్రాబ్లం. యోనో ఎస్బీఐ అప్లికేషన్ రీలాగిన్ చేయడానికి వెళ్తుంటే చాలామందికి ఓటీపీ అనేది రావట్లేదు. బట్ మన ఛానల్లో 2 వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ కింద చాలామంది కామెంట్ అయితే పెడుతున్నారు, మనకు ఓటీపీ అయితే రావట్లేదు, రీలాగిన్ చేసేటప్పుడు యోనో ఎస్బీఐ అప్లికేషన్కి ఓటీపీ అనేది రావట్లేదు అని చాలామంది కామెంట్ అయితే పెట్టారు. ఆ 2 వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. కాకపోతే కామెంట్ ఎందుకు పెడుతున్నారో అర్థమైతే కావట్లేదు. సగం వీడియోస్ చూసి మీరు కామెంట్ పెడుతున్నారా, లేకపోతే అసలు వీడియోని చూడకుండా మీరు కామెంట్ పెడుతున్నారా అర్థమైతే కాలేదు. కొంతమంది కంప్లీట్ వీడియో అనేది చూసిన తర్వాత కూడా కామెంట్ పెడుతూ ఉంటారు కదా కొంతమంది. అందుకే ఎస్బీఐ యోనో అప్లికేషన్కి సంబంధించి కస్టమర్ కేర్తో మాట్లాడి నేను క్లారిటీగా కంప్లీట్గా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒక వీడియో అనేది రికార్డ్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమైతే అవుతుంది. సగం వీడియో చూసి అసలు వీడియోని చూడకుండా మీరు కింద కామెంట్ అయితే చేస్తే మీకు ఏమీ అర్థమైతే అవ్వదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 2-3 టిప్స్ అయితే చెప్తాను. ఈ 2-3 టిప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. కంపల్సరీ మీకు 100% వర్క్ అయితే అవుతుంది. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఇక్కడ నుంచి అయితే చూసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీ అకౌంట్ నెంబర్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి SMS రీఛార్జ్ అయితే చేసుకోండి. 10 రూపాయలు 20 రూపాయలు అనేది మీరు రీఛార్జ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీరు యోనో ఎస్బీఐ అప్లికేషన్ని ఓపెన్ చేయకుండా మీరు డైరెక్ట్గా మీరు ఏం చేయాలి అంటే ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి యోనో ఎస్బీఐ అప్లికేషన్ని అప్డేట్ ఉంటే అప్డేట్ అయితే చేసుకోండి. వన్స్ అప్డేట్ లేకపోతే ఒకవేళ డైరెక్ట్గా మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. అప్డేట్ ఉంటే అప్డేట్ అయితే చేసి డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి ఓపెన్ చేయకుండా బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మొబైల్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత యోనో ఎస్బీఐ అప్లికేషన్ ఉంటుంది కదా మీ యొక్క మొబైల్లో, ఆ యోనో ఎస్బీఐ అప్లికేషన్ మీద లాంగ్ ప్రెస్ చేసి అయితే పట్టుకోండి. యాప్ ఇన్ఫో అయితే వస్తుంది మీకు. యాప్ ఇన్ఫో మీద అది క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి మీకు. ఈ ఆప్షన్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓపెన్ పక్కన మీకు ఫోర్స్ స్టెప్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద అది క్లిక్ చేసి ఫోర్స్ స్టెప్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దాని మీద అది క్లిక్ చేసిన తర్వాతనే మీకు కింద స్టోరేజ్ యూజింగ్ అని ఉంటుంది. దాని మీద అది క్లిక్ చేసి క్లియర్ డేటా అని ఒక ఆప్షన్ ఉంటుంది. క్లియర్ డేటా మీద అది క్లిక్ చేసి ఓకే మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ ఓకే మీద అది క్లిక్ చేయగానే మీకు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కింద పర్మిషన్స్ అని ఉంటుంది మీకు. కింద పర్మిషన్స్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ పర్మిషన్స్ మీద అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కాంటాక్ట్, కెమెరా, ఫోన్, SMS మొత్తం ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఉన్న ఆప్షన్లు మొత్తాన్ని ఒక్కొక్క దాని మీద అయితే మీరు క్లిక్ చేసి అలో పర్మిషన్ అయితే ఇచ్చేసి బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ ఇంకో దాని మీద అది క్లిక్ చేసి అలో పర్మిషన్ ఇచ్చి బ్యాక్ అయితే వచ్చేయండి. ఇంకో దాని మీద అది క్లిక్ చేసి పర్మిషన్ అయితే ఇచ్చి అలో పర్మిషన్ అయితే ఇచ్చి బ్యాక్ అయితే వచ్చేయండి. ఇలా అన్నిటి మీద క్లిక్ చేసుకుంటూ అలో పర్మిషన్ అయితే ఇచ్చిన తర్వాత మీరు టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. వన్స్ బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ ఓపెన్ మీద అది క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు యోనో ఎస్బీఐ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది మీకు. ఇక్కడ మీకు అలో పర్మిషన్ అనేది ఏమి అడగదు. మీకు డైరెక్ట్గా సిమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు సిమ్ 1 సిమ్ 2 అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ అకౌంట్ నెంబర్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అనేది సిమ్ 2లో ఉందా, సిమ్ 1లో ఉందా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకే సిమ్ ఉంటే ఒకే సిమ్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. కంపల్సరీ మీ అకౌంట్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క మొబైల్లోనే ఉండాలి. ఆ మొబైల్ నెంబర్కి SMS రీఛార్జ్ అయితే ఉండాలి. వన్స్ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ నెక్స్ట్ మీద అది క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది చెకింగ్ అవుతుంది. చెకింగ్ అయిన తర్వాత SMS అయితే వెళ్తుంది మీకు. SMS వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది నెక్స్ట్ పేజ్లోకి. ఈ పేజ్లోకి అయితే వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ యొక్క పాన్ కార్డులో ఎలా అయితే ఉంటుందో, లేకపోతే మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఎంటర్ చేసి కింద నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ టోటల్ ఎంటర్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయగానే ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది మీకు. ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ పేజ్లోకి అయితే వచ్చిన తర్వాత మీరు యూజర్ నేమ్, పాస్పోర్ట్, రిఫరల్ కోడ్ ఉంటుంది. రిఫరల్ కోడ్ ఆప్షనల్, మీకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అవసరం అయితే లేదు. ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్, పాస్పోర్ట్ ఇచ్చేసి కింద సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ మీద అది క్లిక్ చేయగానే ఎంటర్ ఓటీపీ అని ఈ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది మీకు. ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత చాలా మందికి ఓటీపీ అయితే రావట్లేదు. 10 నిమిషాలు 5 నిమిషాలు వెయిట్ చేసినా చాలా మందికి ఓటీపీ అనేది రావట్లేదు. అని అలాగే రీసెంట్ ఓటీపీ మీద అది క్లిక్ చేసినా కూడా చాలా మందికి ఓటీపీ అనేది రావట్లేదు అని చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తూనే ఉన్నారు. బట్ నాకు లైవ్ ప్రూఫ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నేను చూపించినట్టు ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అయిన తర్వాత ఓటీపీ అనేది కంపల్సరీ అయితే వస్తుంది.
వితిన్ నాకు 2 సెకండ్లోనే నాకు ఓటీపీ అయితే వచ్చింది. ఇక్కడ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. వన్స్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. మనకు ఈ పేజ్లోకి అయితే వచ్చిన తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి. పైకి అయితే స్క్రాల్ చేసి కింద చెక్ బాక్స్ ఉంటుంది, క్లిక్ చేసి అని అలా కింద నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత సెట్ న్యూ ఎంపిన్, రీఇంటర్ న్యూ ఎంపిన్. ఆల్రెడీ మీ యొక్క పాత ఎంపిన్ ఉంటే ఆ ఎంపిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ చేయవచ్చు. లేకపోతే ఆ పాత ఎంపిన్ అనేది మీరు మర్చిపోయి ఉంటే కొత్తగా ఎంపిన్ అనేది మీరు ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోవచ్చు. 6 డిజిట్ ఎంపిన్ అనేది మీరు ఇక్కడ కొత్త ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయగానే కంగ్రాచులేషన్ యూ హై సక్సెస్ఫుల్ రిజిస్టర్ అని వస్తుంది. మీకు ఒక పాపప్ అయితే వస్తుంది. ఆ పాపప్ కింద ఓకే అని ఉంటుంది. ఓకే మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ ఓకే మీద అయితే క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోతుంది యోనో ఎస్బీఐ అప్లికేషన్కి సంబంధించి. కింద నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు టోటల్గా యోనో ఎస్బీఐ అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీకు కావాల్సిన ఫీచర్స్ని వాడుకోవచ్చు. అలాగే లాగౌట్ అయితే చేసి తిరిగి లాగిన్ ఎలా చేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను. పైన మూలన మీకు లాగౌట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద అది క్లిక్ చేయగానే ఒక పాపప్ అయితే వస్తుంది. ఎస్ మీద అయితే క్లిక్ చేయగానే మీరు లాగౌట్ అయితే అయిపోతారు. అక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేస్తారు. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు తిరిగి మళ్ళీ లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ లాగిన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇందాక క్రియేట్ చేసుకున్న 6 డిజిట్ ఎంపిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు. ఫ్రెండ్స్ అర్థమైందిగా యోనో ఎస్బీఐ అప్లికేషన్ రీలాగిన్ ప్రాబ్లం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవుతే అవ్వండి, కంపల్సరీ వర్క్ అయితే అవుతుంది. ఈ ప్రాసెస్ని ఫాలో అయిన తర్వాత కూడా మీకు వర్క్ అవ్వకపోతే, ఒకవేళ ఓటీపీ రాకపోతే మీరేం చేయాలి అంటే యోనో ఎస్బీఐ అప్లికేషన్కి సంబంధించి కస్టమర్ కేర్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ అయితే చేయండి. మీరు ఇక్కడ 2 లాంగ్వేజ్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్, హిందీ. మీకు హిందీ అయినా వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ అయినా వచ్చి ఉండాలి. ఈ 2 లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీతో మాట్లాడతారు. మీ యొక్క ప్రాబ్లం అయితే వాళ్ళకి చెప్పండి. వాళ్ళు మీ దగ్గర ఒక అకౌంట్ నెంబర్, మీ యొక్క పేరు అడుగుతారు. వాళ్ళు మొత్తం చెప్పేయండి. మిగతా డీటెయిల్స్ అయితే చెప్పకండి, పర్సనల్ డీటెయిల్స్ అనేది. ఈ అకౌంట్ నెంబర్, మీ యొక్క పేరు అనేది వాళ్ళకి చెప్పండి. ఆ తర్వాత మీ అకౌంట్ నెంబర్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అనేది సిమ్ 1లో ఉందా, సిమ్ 2లో ఉందా అని వాళ్ళు అడగడం జరుగుతుంది మీకు. అది కూడా చెప్పండి. ఆ తర్వాత వాళ్ళు కంప్లైంట్ అనేది తీసుకుంటారు. ఒక 10 రోజుల తర్వాత మీరు రీలాగిన్ అయితే చేయండి. కంపల్సరీ సక్సెస్ఫుల్గా ఓటీపీ అయితే వస్తుంది మీకు అని చెప్తారు వాళ్ళు. ఆ తర్వాత 10 రోజులు అయితే వెయిట్ చేయండి. తిరిగి 10 రోజుల తర్వాత రీలాగిన్ అయితే చేయండి. అప్పుడప్పుడు మధ్యలో కూడా ఒకసారి ట్రై అయితే చేయండి. అప్పటికి మీకు రాకపోతే బ్రాంచ్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ అర్థమైందిగా నేను చూపించినట్టు ఈ ప్రాసెస్ని ఫాలో అయిన తర్వాత మీకు ఓటీపీ అనేది రాకపోతే కస్టమర్ కేర్తో ఫోన్ చేసి మాట్లాడండి. ఆ తర్వాత వాళ్ళు కంప్లైంట్ అనేది తీసుకుంటారు. కంప్లైంట్ అయిన తర్వాత కూడా మీకు ఓటీపీ రాకపోతే నియరెస్ట్ బ్రాంచ్ అంటే మీ అకౌంట్కి సంబంధించి ఏ బ్రాంచ్ అయితే ఉంటుందో ఆ బ్రాంచ్కి అయితే వెళ్ళండి. ఆ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ మీరు అడగండి వాళ్ళకు, మన యోనో ఎస్బీఐ అప్లికేషన్ అయితే మనకు రీలాగిన్ చేయడానికి వెళ్తుంటే ఓటీపీ అయితే రావట్లేదు అని చెప్పండి. వాళ్ళు మీకు నేను చూపించినట్టు ఈ ప్రాసెస్ని అయితే చెప్తారు. ఈ ప్రాసెస్ని మొత్తం మేము చూసాము, అయినా రాలేదు మన ఓటీపీ అయితే అని చెప్పండి. తిరిగి వాళ్ళకి అయితే ఇవ్వండి, మీరు రీలాగిన్ చేసి ఇవ్వండి మాకు యోనో ఎస్బీఐ అప్లికేషన్ అయితే అని చెప్పండి. వాళ్ళే రీలాగిన్ చేసి ఇస్తారు. ఫ్రెండ్స్ అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అనేది మా ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో కలుసుకుందాం. అంతవరకు మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.